వ్యవసాయం కష్టమైన పన, సాగు ద్వారా ఉపాధి పొందలేమనే నిరాశలో ఉన్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రికల్చర్ జోలికి వెళ్తే చేతులు కాలిపోతాయని అనుకుంటున్నారా? పెట్టిన పెట్టుబడులు వెనక్కి రాకపోగా అప్పుల్లో కూరుకుపోతామని జంకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది ఆ యువ రైతు వ్యవసాయం. విదేశాల్లో చదువుకున్న ఆ యువ రైతు అక్కడే సెటిల్ అయి హాయిగా పెళ్ళాం పిల్లలతో గడిపే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా వెళ్లకుండా సాగులోకి ఎందుకొచ్చాడో తెలుసుకోవడానికి సాక్షి చేసిన ప్రయత్నం ఇది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా మాతృభూమిని మరవొద్దని మన పెద్దవాళ్లు మనకు మార్గదర్శనం చేశారు. ఏ దేశమేగినా ఎన్ని అవకాశాలున్నా సొంతూరిపై మమకారమే ముఖ్యమనుకుని తిరిగి జన్మనిచ్చిన గడ్డ మీదకు వస్తున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. వారిలో ఏదో చెయ్యాలన్న ఆరాటం కొత్త పుంతలు తొక్కుతోంది. ఉన్నత చదువులు చదివి విదేశాల బాట పట్టేవాళ్ల కథలతో పాటు విదేశాల్లో ఉన్నత చదువులు చదివి తిరిగి సొంతగడ్డపైకి వచ్చి తల్లి రుణం తీర్చుకుంటున్నవారు ఉన్నారు. కాలు కదపని ఉద్యోగానికే మొగ్గు చూపే ఈ కాలంలో మనం చూస్తున్న ఈ యువకుడు అగ్రికల్చర్ అనే ఛాలెంజింగ్ కెరీర్ను ఎంచుకున్నాడు. కాలం కలిసి రాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న కష్టకాలంలో ఈ యువ రైతు వ్యవసాయ రంగంలోకి దిగి ఇందులోని సవాళ్లను రెండు చేతులా ఆహ్వానించాడు. యువత తలుచుకుంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలదు. వ్యవసాయం కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో సాఫ్ట్వేర్ రంగాన్ని పక్కన పెట్టి సాగుబాట పట్టి మంచి ఫలితాలు సాధిస్తున్న ఓ యువ రైతుపై సాక్షి ప్రత్యేక కథనం. ఇతని పేరు వంగా కిరణ్ కుమార్ రెడ్డి. చదివింది అమెరికాలో మాస్టర్ ఆఫ్ సైన్స్. సొంతూరు రంగారెడ్డి జిల్లా శామీర్పేట మండలం పోతారం. కిరణ్ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాడు. తండ్రి వంగా బుచ్చిరెడ్డి పొలాలను నమ్ముకుని పంటలెన్నో పండించి తద్వారా వచ్చిన ఆదాయం సాయంతోనే కిరణ్ను విదేశాలకు పంపించాడు. ఉన్నత చదువులు చదివించాడు. తండ్రి ఆరోగ్యం కొంత దెబ్బతింది. ఈ సమయంలో తల్లిదండ్రుల కళ్ల ముందే ఉండి వారిని బాగా చూసుకోవాలనుకున్నాడు కిరణ్. విదేశాల నుంచి ఇంటిదారి పట్టాడు కిరణ్. చిన్నప్పటి నుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న కిరణ్కు వ్యవసాయంపై కొంత అవగాహన ఉంది. దీంతో పూర్తి స్థాయిలో వ్యవసాయంలోకి దిగాడు. నేను అబ్రాడ్లో మాస్టర్స్ కంప్లీట్ చేశాను. వచ్చి ఇక్కడ ఎంఎన్సీ కంపెనీలో 2 years జాబ్ చేసి ఈ వ్యవసాయ రంగం వైపు వచ్చాను. ఉద్యోగ రంగం సెక్యూర్ లైఫ్ ఉంటుంది, కానీ వ్యవసాయం ముందు నుంచి మాకు మా జీవితంలో వంశపారపర్యంగా ఉంది. ఇంత మంచిగా వెళ్తే బాగుంటుంది, దీన్ని కొనసాగింపుగా ఉండాలని ఇది చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 10-15 మెంబర్స్కి లైఫ్ ఇచ్చినలా ఉంటుంది. యువ రైతు కిరణ్కు పోతారం గ్రామ సమీపంలో 40 ఎకరాల భూమి ఉంది. తనకు తన తండ్రి ద్వారా సంక్రమించిన వ్యవసాయ విజ్ఞానంతో పాటు తాను సొంతగా శ్రమించి ఎప్పటికప్పుడు వ్యవసాయ విషయాలను తెలుసుకుంటూ మార్కెట్ డిమాండ్లపై అవగాహన పెంచుకున్నారు. తనకున్న 40 ఎకరాల్లో దాంట్లో 20 ఎకరాల్లో దానిమ్మ తోటలను సాగు చేస్తున్నారు. ఎకరాకు 360 దానిమ్మ మొక్కలు నాటారు. మొక్కలు నాటేందుకు ఎకరాకు పెట్టుబడి 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మొక్కకు ఎడం ఉండేటట్లు జాగ్రత్త తీసుకున్నారు. ట్రాక్టర్ ద్వారా కలుపు మొక్కల్ని ధ్వంసం చేసేందుకు అనువుగా మొక్కలు నాటారు. ప్రస్తుతానికి 40 ఎకరాల వరకు ఉంది. ఇందులో ఈ ప్రస్తుతం లేబర్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దాని కారణంగా ఈ అనారు వైపు ఆకర్షితులై దీనికి లేబర్ కాస్ట్ తక్కువ ఉంది, ప్లస్ వాటర్ తక్కువ రన్ అవుతుంది. ప్రాఫిట్స్ కూడా ఈ మధ్యన మార్కెటింగ్ బాగుంది హైదరాబాదు, అందుకని దీనివైపు మొగ్గు చూపుతుంది. పంటకు నీళ్లందించేందుకు 4 బోర్లు వేశారు. సాగునీటిని పొదుపుగా వాడుకోవడానికి వీలుగా డ్రిప్ ద్వారా పంటకు నీళ్లను అందిస్తున్నారు. పంటలకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఎప్పటికప్పుడు మందులను పిచికారీ చేస్తున్నారు. దానిమ్మ తోటల సాగుకు కూలీల అవసరం కూడా చాలా తక్కువే. ఒక కూలీ వారంలో 5 రోజులు పనిచేస్తే సరిపోతుంది. డ్రిప్ ద్వారా నీరు పెట్టడం, ఎరువులు మొక్కకు అందించడంతో కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుంది.
ఇక కలుపు మొక్కలు లేకుండా ట్రాక్టర్ ద్వారా తానే దున్నేస్తారు. సస్యరక్షణ చర్యలు చేపట్టి బ్యాక్టీరియా ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు యువ రైతు. మేజర్గా అంటే బ్యాక్టీరియా అటాక్ అవుతుంది. దానికోసం రెగ్యులర్గా ఈ 30 to 40 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం సస్యరక్షణ చర్యలు చేపడితే బాగుంటుంది. దానిమ్మ పంట వేసిన 18 నెలల నుంచే కాపు కాస్తోంది. మొదటి కాతను వదిలేస్తారు. మొక్క ఎదుగుదలకు వీలుగా 20 మాసాల కాలంలో కాచిన కాతను వెంటనే తెంపేస్తారు. మొక్క 2 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు వచ్చే వరకు ప్రతి 2 నెలలకోసారి పంట చేతికొస్తుంది. దానిమ్మకు ఆరోగ్యరీత్యా కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నలుగురికి ఉపాధి కల్పిస్తూ పండ్ల తోటలను సాగు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నాడు కిరణ్. దానిమ్మ వచ్చేసి పెట్టిన తర్వాత 15 to 18 monthsలో తర్వాత క్రాప్ వదిలిపెట్టవచ్చు. దీని లైఫ్ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఒక 20 years వరకు ఉంటుంది. ప్లస్ దీనికి క్లైమేట్తో సంబంధం లేకుండా సీజనల్గా క్రాప్ వదులుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రేప్కి వచ్చేసరికి ఓన్లీ అక్టోబర్లోనే వదలాల్సి వస్తుంది. ఇది అయితే త్రూ అవుట్ ఇయర్ మన వీలుని బట్టి వదులుకోవడానికి ఉంటుంది. పంట మ్యాక్సిమం జూన్ జూలైలో వదిలితే బాగుంటుంది. క్లైమేట్ సపోర్ట్ చేస్తుంది. ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ లేట్ వెళ్ళే కొద్దీ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొద్దిగా ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది, వాటర్ ప్రాబ్లం అవుతుంది. పండ్ల తోటల వైపు దృష్టి సారించాలనుకునేవారు కనీస అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నాడు ఈ యువ రైతు. ఒకసారి పంట వేస్తే చాలా సంవత్సరాల పాటు రెగ్యులర్గా ఆదాయాలు వస్తుంటాయని మాత్రమే అనుకోకుండా రెగ్యులర్గా పంట సంరక్షణ చర్యలు చేపడుతూ ఉండాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటను ఆశించే తెగుళ్లు ఉంటాయి. అలాగే పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. స్థానిక ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి అనేక విషయాలెన్నో ప్రారంభంలోనే తెలుసుకున్న కిరణ్ నేల స్వభావం తెలుసుకుని అందుకు అనువైన పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. పండ్ల తోటల వైపు మర్రాలనుకుంటే ఫస్ట్ వాళ్ళు కొద్దిగా దానిపైన అవగాహన పెంచుకోవాలి. అసలు ఏ టైంలో ఏం చేయాలి, భూసార పరీక్షలు చేయాలి, నేలలో ప్రోటీన్స్ ఏమున్నాయి, న్యూట్రిషన్స్ వాల్యూస్ ఎట్లున్నాయి, బ్యాలెన్స్ ఉందా లేదా. మ్యాక్సిమం రైతులు నష్టాలు పొందడానికి కారణం ఏంటంటే బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల ఈ పొలంలో న్యూట్రిషన్స్ బ్యాలెన్స్ లేక పంట దిగుబడి తగ్గిపోతుంది. మనకి అవసరం మించి ఎరువులు వాడడం వల్ల నేల స్వభావం చేంజ్ అయిపోయి క్రాప్ అంతా దిగుబడి తగ్గిపోతుంది, నష్టాల బారిన పడుతుంది. ప్రతి రైతు 1-2 పంటలపైనే ఆధారపడకుండా ప్రతి సీజన్లో పలు పంటలు వేసుకోవడం శ్రేయస్కరం. ఉన్న భూమిలోనే ఈ పంటలను వంచేయాలి. బహుళ పంటల వల్ల ఒకటి కాకపోతే ఇంకో దాని ద్వారా ఆదాయం వస్తుంది. అంతేకాదు కాలాన్ని బట్టి క్రమం తప్పకుండా పంటలు చేతికొస్తూ క్రమం తప్పకుండా ఆదాయాలు వస్తూ ఉంటాయి. అందుకోసం యువ రైతు కిరణ్ కుమార్ రెడ్డి కూరగాయల సాగుపైన ఆధారపడ్డారు. దానిమ్మ తోటలతో పాటు కూరగాయలు సాగు చేస్తున్నారు యువ రైతు కిరణ్ కుమార్ రెడ్డి. తీగజాతి పంటలైన సొరకాయ, బీర, కాకర, దొండ తదితర పంటలను పండిస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన కిరణ్ తీగజాతి పంటలను కూడా ఎంతో మెళకువగా పండిస్తున్నారు. సొరకాయకు తక్కువ పెట్టుబడితో సాగు చేయవచ్చు. సొరకాయ సాగులో ఒక వరుసలో మాత్రమే పంట వేసి ఆ వరుసకు ఇరువైపులా ఖాళీగా ఉంచారు. తీగ విస్తరణ, కాయ నాణ్యత తగ్గకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. తీగజాతి పంటలకు కూడా డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు కూడా అవసరమైన ఎరువులను డ్రిప్ ద్వారానే అందిస్తున్నారు. దీంతో కొంతవరకు కూలీల కొరత సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు రైతులు. నీరు వృధా కాకుండా తక్కువ నీటితోనే ఎక్కువ లబ్ధి పొందేందుకు డ్రిప్ చాలా ఉపయోగపడుతోంది.
భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో డ్రిప్తో కూరగాయలను సాగు చేయడం ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. దానిమ్మతో పాటు మేము 20 ఎకరాల వరకు కూరగాయ పండిస్తున్నాము. దీనికి 1 ఎకరాకు వచ్చేసి పందిరి ఇదంతా కలిపి 2 లక్షల వరకు అవుతుంది. డ్రిప్ సిస్టమ్ వాటర్ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల వాటర్ తక్కువ ఉండడం వల్ల డ్రిప్ త్రూ వాడడం వల్ల అధిక సాగు విస్తీర్ణం చేయగలుగుతున్నాము. ప్లస్ దీనివల్ల డ్రిప్ త్రూ వల్ల ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లేబర్ షార్టేజ్ ఇదంతా అధిగమించడానికి ఫర్టిగేషన్ కూడా త్రూ డ్రిప్పే చేయడం వల్ల దిగుబడి అధికంగా ఉంది. లేబర్ని ఖర్చు తగ్గించుకోవడం జరుగుతుంది. తీగజాతి పంటలైన సొర, కాకర, బీర, దొండ లాంటి పంటలన్నీ 90 రోజుల వ్యవధిలోనే చేతికొస్తాయి. 3 మాసాల్లో పండే ఈ పంటలు మరో 3 మాసాల పాటు పంటను తీయవచ్చు. కాత దశలో మొక్క ఎండిపోయే ప్రమాదముంది. అందుకు అవసరమైన మందులను వాడి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు కిరణ్. ప్రస్తుతం సోర పెట్టాము ఒక 4 ఎకరాలు, బీర ఒక 4 ఎకరాలు పెట్టాము, దొండ ఒక 4 ఎకరాలు సాగు చేస్తున్నాము. సోర వచ్చేసి పెట్టిన 45 to 50 డేస్ మధ్యలో వస్తుంది ఈల్డింగ్. దీనికి సస్యరక్షణ చర్యలు అంటే ఈ సోర వన్స్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఈల్డింగ్ వరకు బాగానే ఉంటుంది. ఈల్డింగ్ టైంలో ఒక్కోసారి చనిపోవడం జరుగుతుంది. దానికి ఈ మందులు అలాంటివి చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రస్తుతానికైతే పర్లేదు, బాగానే ఉంది. చూడాలి ఎలా జరుగుతుందో. రోజు విడిచి రోజు కూరగాయలను తెంపి మార్కెట్కు తరలిస్తున్నారు. ఈ రైతుల వద్దకే వచ్చి మెట్రో, రిలయన్స్, మోర్ తదితర కంపెనీలన్నీ కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కూడా తప్పుతోంది. కూరగాయల సాగు ఎంతో లాభదాయకంగా ఉందని చెబుతున్నాడు యువ రైతు. మార్కెటింగ్ వచ్చేసి మాకు దగ్గరలోనే వంటమామిడి మార్కెట్ ఉంది. ప్లస్ ఈ రిటైల్ మార్కెట్ వాళ్ళు రిలయన్స్, హెరిటేజ్, ఐటీసీ మాకు దగ్గరలోనే అందుబాటులో ఉన్నాయి. వాటి వల్ల ఈ మనకి మార్కెట్ కమిషన్ తప్పుతుంది. సమయానికి ప్రొడక్షన్ పంపించడానికి వీలవుతుంది. వ్యవసాయం చెయ్యాలంటే కేవలం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. దీనితో పాటు ఎప్పటికప్పుడు వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. తోటి రైతుల అనుభవాల సారాంశాన్ని ఆకళింపు చేసుకోవాలి. అంతేకాదు, పెట్టుబడులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకునే నేర్పు, ఓర్పు, అవగాహన ఖచ్చితంగా ఉండాలని చెబుతున్నాడు ఈ యువ రైతు. నా అనుభవం ప్రకారం చెప్పడం అయితే, దీన్ని చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఒకటే సరిపోదు. దానిపైన అవగాహన పెంచుకోవాలి. అది ఏ టైంలో ఏం చేయాలి, ప్లస్ పెట్టిన దాన్ని ఎలా అభివృద్ధి చెందాలి, దానికి సంబంధించిన విషయాలపైన శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి, అనుభవమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాని మీద శ్రద్ధతో చేస్తే వ్యవసాయం బాగానే ఉంటుంది. కానీ ఏదో ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి వచ్చేసి పెట్టుబడి పెట్టేస్తే నష్టాలకే గురి కావాల్సి వస్తుంది. ఉన్నత విద్యలో నేర్చుకున్న ఆధునిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కిరణ్. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే అధిక లాభాలు పొందే అవకాశముందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తానని చెబుతున్నాడు యువ రైతు. చదవడం వల్ల దానిపైన ఇప్పుడు ఆధునిక పద్ధతులను ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఖర్చు తగ్గిపోతుంది. చదువుకున్న వాళ్ళు చెప్పేది వెంటనే గ్రాస్పింగ్ పవర్ కూడా ఉంటుంది. కాబట్టి మనం దానిపైన ఈ పెస్టిసైడ్స్ వాడితే దీనివల్ల లాభం ఏంది, పంటకి నష్టం, ప్రస్తుత మార్కెట్లో పెస్టిసైడ్స్ లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటున్నాయి వాటి వాడకం వల్ల. సేంద్రియ వ్యవసాయం చేయడం, పాలేకర్ గారు చెప్తున్నారు, సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది, లాభాలు పెరుగుతాయి. ఇలాంటివి దీన్ని మిక్సప్ చేసుకోవడం వల్ల లాభాలు ఆశించడానికి అది అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు తమలాగా తమ పిల్లలకు సాగు కష్టాలు రాకూడదని వారు ఉద్యోగాలు చేసుకుంటూ పట్టణాల్లో, నగరాల్లో, వీలైతే విదేశాల్లో సెటిల్ కావాలని ఆలోచిస్తున్నారు. కానీ కిరణ్ తండ్రి బుచ్చిరెడ్డి అలా భావించడం లేదు. తన కుమారుడు తన కళ్ల ముందే ఉంటూ వారసత్వంగా వ్యవసాయం చేయడం తనకెంతో సంతోషంగా ఉందని చెబుతున్నాడు కిరణ్ తండ్రి వంగా బుచ్చిరెడ్డి.
మొదటి నుంచి అయినా మేము కూరగాయలు అవి ఇవి వేసినాము. వేసినాక కొన్ని రోజుల తర్వాత గ్రేప్ పెట్టినాము. గ్రేప్ తర్వాత అనుకూలించకపోయినాక మళ్ళీ వేరే కూరగాయలు పెట్టినాం. కూరగాయలు కూడా అనుకూలిస్తలేవని ఈ అనారు పెట్టినాం. అట్లా నడుస్తుంది వెనక ముందు మొత్తం మీద వ్యవసాయం చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసినాం కాబట్టి దాన్ని విడిచిపెట్టబుద్ధి కాక చేయమని చెప్పినాం. చూస్తున్నాం ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది. ఓవైపు దానిమ్మ తోట, మరోవైపు కూరగాయల సాగు. తక్కువ పెట్టుబడితో మెళకువలను పాటిస్తూ ఈ యువ రైతు తాను నమ్ముకున్న వ్యవసాయ రంగంలోనే సత్తా చూపిస్తున్నారు. వ్యవసాయం పైన ఈ తరంలో అభిరుచి పెంచడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమవుతున్నారు. కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులతో ముందుకు వెళితే విజయం తప్పక వరిస్తుందని నిరూపించాడు ఈ యువ రైతు. సేద్యానికి సెలవంటూ వ్యవసాయానికి రైతులు ఆమడ దూరం పోతున్న నేపథ్యంలో వ్యవసాయంలో లాభాలు గడించవచ్చని నిరూపించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువ రైతు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.